ప్రస్తుత జీవనశైలి, మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం వంటి కారణాలతో పాదాల్లో పుండ్లు, తగ్గని గాయాలు, కాళ్ల నొప్పులు, రక్త ప్రసరణ లోపం వంటి సమస్యలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని, వీటిని నిర్లక్ష్యం చేస్తే కాలు కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉందని యశోద ఆసుపత్రి వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వినయ్ హెచ్చరించారు. శనివారం తాడేపల్లిగూడెంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాదాలపై ఏర్పడే పుండ్లు, గాయాలు త్వరగా మానకపోవడం, చర్మం నల్లపడ్డం, నడిచేటప్పుడు కాళ్లలో తీవ్ర నొప్పి, పిక్కలు లాగుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఇవన్నీ పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్కు సంకేతాలై ఉండే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా వృద్ధులు, షుగర్, బీపీ ఉన్నవారు, ధూమపానం చేసేవారిలో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని, ఫలితంగా పాదాలకు తగినంత రక్తం అందక తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. పెరిఫెరల్ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా రక్తనాళాల పరిస్థితిని ఖచ్చితంగా గుర్తించి సరైన చికిత్స అందించొచ్చని చెప్పారు. ప్రారంభ దశలోనే మందులు, క్రమం తప్పని వ్యాయామం, జీవనశైలిలో మార్పులు, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అదుపులో ఉంచొచ్చని సూచించారు. అవసరమైతే ఓపెన్ బైపాస్ శస్త్రచికిత్స లేదా బ్లాక్ అయిన రక్తనాళాల్లో స్టంట్ అమర్చడం ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించి నొప్పులు, పుండ్లు తగ్గించే అవకాశం ఉందని వివరించారు. ఇటీవల గుండె సంబంధ వ్యాధులు కూడా వేగంగా పెరుగుతున్నాయని, రక్తం చెగ్గపడడం ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు. ధూమపానం, రక్త కణాల మార్పులు, వంశపారంపర్య అంశాలు, వేసవిలో తగినంత నీరు తాగకపోవడం, అధిక మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. షుగర్, బీపీతో బాధపడుతున్న వారు, ధూమపానం చేసేవారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని తొలిదశలోనే గుర్తించి సమర్థవంతంగా నియంత్రించే అవకాశం ఉంటుందని డాక్టర్ వినయ్ ప్రజలకు సూచించారు. నిర్ధారణకైతే రాలేదు పూర్తిగా, అదొక అంచనా వేస్తున్నారు. యూజువల్గా అయితే కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళనే, ఎవరికి కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది అంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి, ఈ బీపీ కంట్రోల్లో లేని వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి, లేదా కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉంటాయి కదా బ్లడ్ లెవెల్స్లో, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీస్ కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కోసము, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కోసము చాలా తక్కువ ఉంది ప్రజల్లో. ఆ అవగాహన కల్పించడానికి మన డాక్టర్ వినయ్ కుమార్ గారు వచ్చారు. వాస్కులర్ సర్జన్ ఎక్కువగా వస్తుంది అంటే, ఎక్కువగా నించొని చేసే ఉద్యోగాలు, ట్రాఫిక్ పోలీస్ కానీ, సేల్స్ పర్సన్స్ కానీ, ఎక్కువగా నించునే జాబ్స్. ఇప్పుడు సపోజ్ నేను సర్జరీ చేస్తాను, ఎక్కువసేపు నించొని, నాకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో టీచర్స్, ఇట్లా ఎవరైనా నించొని చేసే ఉద్యోగాలకి నెంబర్ 1 వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే, ఎక్కువగా కూర్చొని చేసే వాళ్ళకు కూడా రక్త సరఫరా పెంచుకొని ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గించుకోవాలి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, చాలా మటుకు ఈ పేషెంట్స్ యాంప్యుటేషన్ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అంటే కాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ. ఇలా ముందుగానే మనం ముందంచుగానే చూసుకొని ఒక వాస్కులర్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది ఆర్టరీస్కి సంబంధించినవి, అంటే సిరులు, ధమనులు అంటాం కదా. సో ఆ రెండు వేరు. సో వేరికోస్ వెయిన్స్ అనేది వెయిన్స్కి సంబంధించినవి, అంటే రక్త సరఫరా కింద నుంచి పైనకి వచ్చే దారుల్లో ప్రాబ్లం వెయిన్స్ అంటే. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఏదో నేను ఇంతకుముందు మాట్లాడిందేమో గుండె నుంచి కిందికి సరఫరా చేసేది. సో రెండు వేరే. చెప్పాలంటే 30 ఏళ్ళ కింది వాళ్ళకి, 20 ఏళ్ళ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కారణాలు ఏంటి అని అంటే, ఎక్కువగా ఈ మధ్యలో చేసిన రీసెర్చ్ చెప్పడం ఏంటంటే, రక్తం వాళ్ళకి చాలా చిక్కగా ఉండడం వల్ల బ్లాక్స్ ఏర్పడుతున్నాయి, రక్తం గడ్డలు కడుతున్నాయి హార్ట్లో. రక్తం చిక్కగా ఉండడం అంటే ఏంటి అని అంటే, ఐదర్ వాళ్ళు ఎక్కువగా స్మోకింగ్ చేస్తుండొచ్చు, లేదా వాళ్ళకి స్వతహాగానే రక్త కణాలు చిక్కబడడం ఆ తత్వం ఉండొచ్చు వాళ్ళకి, లేదా వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళకి కానీ, వాళ్ళ తాతలకు కానీ ఎవరైనా అర్లీగా 10 సంవత్సరాలకు మించి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూజువల్గా కాళ్ళ షేపు కానీ, పాదం షేపు కానీ మారే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ 10 సంవత్సరాల మీద పడి ఎక్కువగా షుగర్ కంట్రోల్లో లేకపోతే. సో అలా పాదం షేప్ మారినప్పుడు కింద కాయలు కాయడము, అక్కడ కాయలు కాసిన దగ్గర పుండ్లు పడడం లాంటివి ఏర్పడుతూ ఉంటాయి షుగర్ పేషెంట్స్ వల్ల. అలాంటి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఒకటి ఫుట్ షేప్ మారుతుంది, పుండ్లు పడడానికి ఆస్కారం ఎక్కువ. రెండోది, షుగర్ పేషెంట్స్ ఎక్కువ కాలంగా ఉన్న వాళ్ళకి మోకాలు కింది భాగంలో మనము టిబియల్ ఆర్టరీస్ అంటాం, ఆ ఆర్టరీస్ మూతబడి బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో రెండు విధాలుగా, ఒకటి షేప్ మారుతుంది, రెండోది రక్త సరఫరా తగ్గుతుంది. ఇలాంటి వాళ్ళకి మనం ముందుగానే కాయలు ఫ్రీక్వెంట్గా కాస్తున్నాయి అది ఇది అని ఉంది, అండ్ షుగర్ ఎక్కువ సంవత్సరాల నుంచి కంట్రోల్ లేదు అనే వాళ్ళు
రెగ్యులర్గా చేసుకోవాల్సింది వాళ్ళ పాదాలు వాళ్ళు ప్రతిరోజు రాత్రి చూసుకుంటూ ఉండాలి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద, సికింద్రాబాద్ నుంచి. ఇవాళ తాడేపల్లిగూడెంలో మనము బేసికలీ ప్రెస్ మీట్ చేయడానికి కారణం ఏంటి అంటే, చాలా మటుకు పాదాలలో పుండ్లు పడుతూ ఉంటాయి, గాయాలవుతూ ఉంటాయి, గ్యాంగ్రీన్ అవుతాం, అంటే వేళ్ళు నల్లబడటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీటికి గల కారణాలు మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏంటి అని అంటే, బేసికలీ మనకి రక్త సరఫరా పాదాలకి ఎట్లయితే వయసు వస్తూ ఉంటుందో, లేదా ఎక్కువ సమయం నుంచి బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, లేదా ఎక్కువ సంవత్సరాల నుంచి స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ ఎట్లా ఉంటుందంటే, కింద పాదాలలో రక్త సరఫరా తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్ రక్త సరఫరా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి. అంటే ఈ మన కొలెస్ట్రాల్కి సంబంధించిన బ్లాక్స్ అన్నమాట. ఎట్లయితే మనకి హార్ట్కి బ్లాక్స్ ఏర్పడి హార్ట్ అటాక్ వస్తుందో, అదే విధంగా కాళ్ళకి కూడా బ్లాక్స్ ఏర్పడి రక్త సరఫరా సరిపోక ఫస్ట్ కాళ్ళల్లో నొప్పి రావడం, కొద్ది దూరం నడిస్తే నొప్పి రావడం, పిక్కలు పట్టుకోవడము, ఇంకా నొప్పి ఎక్కువ కావడము, లేదా వేళ్ళు నల్లబడిపోవడము, గ్యాంగ్రీన్ అంటాం మనం, గ్యాంగ్రీన్ లాగా అట్లాంటి రావడము, లేదా ఏదైనా పుండు పడినప్పుడు ఆ పుండు చాలా కాలంగా మానకపోవడము, నొప్పి రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్నే మనము పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ లేదా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. సో ఇలాంటి వాటికి మనం ఫస్ట్గా చూసుకొని ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ కానీ ఏమైనా ఉన్నాయి అని అంటే, వెంటనే ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి